ఏం చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? అది అయ్యి ఉండొచ్చు అయితే మరి. బంధువులు బోల్డ్ అంతమంది ఉంటారు కదా ఇప్పుడు. అంటే అంత 100 కోట్లు ఈయన పని కట్టుకుని ఎలా ఇప్పించారు అని డైరెక్ట్ గా ఆయనకి. అదే కదా స్పెషాలిటీ. ఇప్పుడు కదా కసి వచ్చింది, అప్పుడు అప్పుడైనా 100 మేబీ ఇప్పుడు కోట్లు ఒకటండి, వ్యాపారాలు చేయడానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ నాయకులలో ఈ వ్యాపారాలు చేయాలి అంటే ఎవడో అండ ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. అవును. ఊరికినే ఎవడికి పడితే అడికి ఎవరు. జగన్ మనిషి అన్నప్పుడు కాబట్టి పిచ్చి ఉంటాడు. అరవింద్ వాడు ఇస్తాడా? అరవింద్ బెనిఫిట్స్ పొందినందుకే వచ్చకపోయినా అది అలక్కనైతే క్విట్ ప్రో అని పెట్టాలి కేసు. బేసిక్ ఇక్కడ రాజకేశి రెడ్డిని ప్రమోట్ చేసి లేదా రాజకేశి రెడ్డిని ముందు పెట్టినట్టున్నారు, ఆ తర్వాత విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేసినట్టున్నారు ఆ యాక్టివిటీ. అందుకని ఆ కసి కొంచెం పెరిగి ఉండొచ్చును మేబీ. ఓవరాల్ గా ఈ ఉదంతంలో రాజకేశి రెడ్డి చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. అతను చెప్పినా కూడా అతను ఆధారాలు ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే బేసిక్ ఇక్కడ సమస్య ఏంటంటే కుంభకోణం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాక్కున్నారు ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీ లాక్కునేసి వీళ్ళు ఇక్కడ ఈ బ్రాండ్లన్నీ ఇచ్చారు, అమ్మారు, డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నది ఎవరు? కంపెనీలు, షాపుల దగ్గర కాదు. ఇక్కడ డబ్బులు తినడానికి కుదిరింది. వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి, కంపెనీలకి క్యాష్లో డబ్బులు ఇచ్చారు, అవి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు అని కదా. ఇప్పుడు అక్కడ అసలు లెక్క లాజిక్ కావాల్సింది, అది తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే ఈయన కర్ర వెరక్కుండా పాము చావకుండా టాక్టికల్గా కొట్టారు. తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియా మనసుని సంతృప్తిపరిచారు. అదే సందర్భంలో తను ఇరుక్కోకుండాను చూసుకున్నారు. ఇంకోటి నేనేం చెప్పాను అని చెప్పడానికి కుదిరింది. అందుకనే చాణుక్యుడు అనమాట, అపర చాణుక్యుడు ఆయన. ఇప్పుడేంటి, నేను చెప్పేశాను కదా, వాళ్ళ పేర్లు చెప్పేసాను, వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని పోండి, నాకేం సంబంధం లే, తద్వారా తను సేఫ్. అదే సందర్భంలో వాళ్ళు ఎవరు ఎంక్వైరీ చేసినా ఏముంటుంది, అవునండి మేము అందరం కూర్చున్నాం, పాలసీ డెసిషన్ తీసుకున్నారు, తర్వాత తీసుకునే ముందు ఏమేమి సలహాలు అడిగారు చెప్పాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్